హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అమేజ్ఫిట్ T-Rex Pro స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చాలా అమేజింగ్ ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే ఈ స్మార్ట్ వాచ్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివేవే కోసం నేను వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. సో అందుకోసం వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటు ఈ ఫీచర్స్ అయినా కానివ్వండి, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు వీడియో చూస్తేనే ప్రాపర్గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే అమేజ్ఫిట్ T-Rex Pro వాచ్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. బాక్స్కి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇంకో కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. దానిలో భాగంగా మనకి ఇది 1.3 ఇంచెస్ అమ్యులెట్ డిస్ప్లే కూడా వస్తాయని చెప్పేసి, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని చెప్పేసి, బ్లడ్ ఆక్సిజన్ మీటర్ ఉంటుందని చెప్పేసి, దాంతోపాటే అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే బాక్స్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫైడ్ అని చెప్తున్నారు. దాంతోపాటు నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, ఇది వాటర్ రెసిస్టెంట్ అప్ టు 100 మీటర్స్ అని చెప్తున్నారు. దీంతోపాటే మనకు బిల్టిన్ ఆల్టిమీటర్, తర్వాత బారోమీటర్, కంపాస్ ఉంటుందని చెప్పేసి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము దీనికి ఉన్న ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేసి దీన్ని అయితే బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ బాక్స్ని కూడా మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే వావ్, చూడండి పైన మనకు చాలా స్టైలిష్ కనిపించే అట్రాక్టివ్ డిజైన్లో ఈ వాచ్ అయితే కనిపించేస్తుంది. ఈ బాక్స్ని మళ్ళీ మనం తీసినట్టయితే దీని లోపల ఈ బాక్స్లో మనకు చూడండి ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇంకొక బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, అవన్నీ అయితే ఇందులో చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, వాటన్నిటిని సైడ్కి వచ్చేసి మనం వాచ్ గురించి మాట్లాడినట్టయితే వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ స్ట్రాప్ బిల్డ్ కూడా చాలా బాగుంది. కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ సెన్సార్స్ ఉన్నాయి కింది వైపు. నెక్స్ట్ పై వైపు చూసుకున్నట్టయితే పై వైపు కూడా యాక్చువల్లీ ఇది ఒక స్టిక్కరే. ఈ స్టిక్కర్ని కూడా మనము రిమూవ్ చేసేద్దాం. సో వాచ్కి ఇటు సైడ్ చూసినట్టయితే 2 బటన్స్ ప్రొవైడ్ చేశారు, ఇటు సైడ్ 2 బటన్స్ ఉన్నాయి. సో ఆ బటన్స్ దేనికి పనిచేస్తాయి అనేది తెలుసుకోవడానికి దీనిపైన మనకు మెన్షన్ చేశారు. సెలెక్ట్, బ్యాక్, తర్వాత ఇక్కడ అప్ అని చెప్పేసి, డౌన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వాచ్ చేతి పెట్టేసుకుంటే ఇలా ఉంది, చాలా స్టైలిష్గా అనిపించేస్తుంది. ఒకసారి మనం దీన్ని పవర్ ఆన్ చేసేద్దాం. దీంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారుగా. ఈ ఛార్జింగ్ కేబుల్ మనం ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ అమేజ్ఫిట్ అని చెప్పేసి బ్రాండింగ్ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. జనరల్గా మనం దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ఉంది చూసారా, యాక్చువల్లీ సెలెక్ట్ బటన్నే మనం పవర్ ఆన్ బటన్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఛార్జ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. యాక్చువల్లీ దీనిలో మనకు ఛార్జింగ్ లేదు. దీన్ని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాచ్లో QR కోడ్ స్కాన్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ ఈ యాప్ అనేది నా మొబైల్లో ఉంది, అమేజ్ఫిట్ ఇది. ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలా అన్బాక్సింగ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ వాచ్ విత్ QR కోడ్ అని చెప్పేసి మనల్ని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ QR కోడ్ తోటి స్కాన్ చేస్తాను. స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పేరింగ్ అని రావడం గమనించవచ్చు మీరు. ఇప్పుడు ఈ సెటప్ ప్రాసెస్ మొత్తాన్ని మనం చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, మనల్ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఈ కన్ఫర్మ్ బటన్ని ప్రెస్ చేసేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, మరి మనం వాచ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, వాచ్లో ఏ ఆప్షన్స్ అయితే కనిపించేస్తాయో అవన్నీ మనకి ఇక్కడ యాప్లో కూడా కనిపించేస్తాయి. సో దీనిలో పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది, 12% బ్యాకప్ ఉందని చెప్పేసి. సో దీన్ని మనం టచ్ సహాయంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు బ్యాక్ బటన్ అని చెప్పేసి, ఇక్కడ పైన సెలెక్ట్ అని చెప్పేసి, డౌన్ అని చెప్పేసి, అప్ అని చెప్పేసి బటన్స్ ఇచ్చేసారు. సరే, వీటిని యూస్ చేసి కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మోడ్ మనకి ఇందులో దొరుకుతుందని చెప్పేసుకోవచ్చు. అది మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కటైతే మనకు దీనిలో చూడడానికి అనిపించేస్తుంది. ఇక మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి దీనిలో ఇంకా ఏమున్నాయని చూద్దాం. ఇక్కడ మీరు వాచ్ ఫేస్ చూసినట్టయితే మీకు ఈ వాచ్ ఫేస్ ఉంది. దాంతోపాటు ఇటువైపు సైప్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, దీనిలో చూడండి మనకు పై అని, హార్ట్ రేట్ అని చెప్పేసి, SPOT అని చెప్పేసి, యాక్టివిటీస్ అని చెప్పేసి, ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వెదర్ ఉంది, అలారం ఉంది, కంపాస్ ఉంది. ఇంతకుముందు మన బాక్స్ పైన ఏమేమైతే డీటెయిల్స్ చదివామో అవన్నీ ఆప్షన్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఫైండ్ ఫోన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డైల్ అని చెప్పేసి, డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మనకు ఆటో స్క్రీన్ ఆఫ్ అని చెప్పేసి, తర్వాత వేక్ స్క్రీన్ అని చెప్పేసి, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకు GPS ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నా హార్ట్ రేట్ అనేది ఇక్కడ ఇది మానిటర్ చేయడం మీరు గమనించవచ్చు. సో 90 BPM జరుగుతుంది, అంటే బీట్స్ పర్ మినిట్ అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వేరియేషన్ అయితే వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇంకా ఇక్కడ మనకు SPOT కూడా చూడడానికి కనిపించేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మరి దీన్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. పక్కా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన సోషల్ మీడియా లింక్స్లలో
ఇందులో ఒక దాంట్లోనైనా సరే ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళేసి ఇది ఎన్ని మీటర్స్ వాటర్ వరకు సర్వైవ్ చేయగలుగుతుంది అని చెప్పేసి నేను చెప్పాను, కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు లైవ్లోకి వచ్చి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూస్ చేసి విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, మనం వాచ్లో ఏమేమి పనులు అయితే చేసామో అవన్నీ పనులు మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అనిపించేస్తాయి. డిస్ప్లేని మనం పెంచుకోవడం తక్కువ చేసుకోవడం అయినా కానివ్వండి, హెల్త్ మానిటరింగ్ ఇక్కడ ప్రజెంట్ నేను ఏం చేశానంటే ఆఫ్ చేసి పెట్టాను. సో వాటన్నిటిని మనం ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్ట్ రేట్ అలర్ట్ అయినా కానివ్వండి, యాక్టివిటీ డిటెక్షన్ అయినా కానివ్వండి, తర్వాత డిటెక్షన్ ఫ్రీక్వెన్సీ అయినా కానివ్వండి. సో ఇటువంటివన్నిటిని మనం ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనకు ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్ని కూడా మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ సింక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇలా ఇది డౌన్లోడ్ అయిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో అక్కడ నేను ఏదైతే డౌన్లోడ్ చేసి అప్లై చేశానో అదే ఇక్కడ మీరు వాచ్లో చూడవచ్చు. లేదా నేను ఇక్కడ ఇంకొకటి కూడా మీకు చూపిస్తున్నాను, ఇది సింక్ అవుతుంది చూడండి. సో దీనికోసం మీ దగ్గర కొంచెం ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ మనకు స్క్రీన్ పైన కూడా ఎంత పర్సంటేజ్ అయింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో వాచ్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా చాలా స్టైలిష్గా ఉంది ఫ్రెండ్స్. సో కొంతమంది ఇలాంటి మిలిటరీ గ్రేడ్ వాచెస్ని కావాలనుకుంటూ ఉంటారు చూసారు. సో వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుద్ది. సో ఈ వాచ్లో మనకు ప్రతి ఒక్క ఆప్షన్ ఉందని చెప్పేసుకోవచ్చు. అది మీరు టచ్ స్క్రీన్ అయినా కానివ్వండి, దాంతోపాటే స్పోర్ట్స్ మోడ్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇలా బటన్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవడం అయినా కానివ్వండి, ఎవ్రీథింగ్ దీనిలో ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 390 mAh బ్యాటరీని అయితే వాడడం జరిగింది. మనకు ఇది 18 days బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మీరు మరీ హెవీగా యూజ్ చేసేసారనుకోండి 9 days అయినా సరే మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్పేసుకోవచ్చు. అదే మనం జీపీఎస్ని కంటిన్యూస్ వర్కింగ్ చూసుకున్నట్టయితే 40 hours అని చెప్తున్నారు. దీన్ని మనము ఛార్జ్ చేయడానికి 1.5 hours టైం అయితే పట్టుద్ది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 100కి పైగా దీనిలో స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు ఆండ్రాయిడ్ 5.0 అయినా కానివ్వండి, iOS 10 ఉంటుంది చూసారా, వాటికైతే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.